వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. టైటిల్ ఎందుకలా పెట్టానంటేనండి, ఇది ఇప్పటిదేం కాదు. చాలా పాతదే ఒక రకంగా చెప్పాలంటే ఇష్యూ అనేది. మార్ఫింగ్ అనేటువంటి ఇష్యూ ఇప్పటిది కాదు. ప్రతి ఒక్కళ్ళు దాని బారిన పడుతూనే ఉన్నాం. అండ్ చాలా ఒక జాడ్యంలో తయారైపోయింది బేసిక్గా ఇది. ఒకళ్ళని ప్రశ్నిస్తున్నారు అంటే వాళ్ళకి సంబంధించి ఇమ్మీడియట్గా ఈ మార్ఫ్డ్ ఫొటోస్ పెట్టడం అనేటువంటిది చాలా జాడ్యంగా తయారైపోయింది. అందులోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇంకా దరిద్రంగా తయారైపోయింది. మొన్న ఈ తెలంగాణలో మన ఎన్టీఆర్ స్టేడియం దగ్గర ధర్నా చౌక్లో వీళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ మీటింగ్ ఒకటి పెట్టుకొని అందులోనే ఈ తులసి చందు, జోసెఫ్ బచ్చలకూరి, కె నాగేశ్వర్, విప్లవశ్రీ, ఇతరత్రా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది, అక్కడ ధర్మేంద్ర ప్రసాద్ ఎందుకు వచ్చాడో తెలియదు అన్న వీడియో ఉంది కదా. సో దానికి సంబంధించినప్పుడు ఆ రోజు మైక్ పట్టుకొని ఆ విప్లవశ్రీ అనేటువంటి యువతి మైక్ పట్టుకున్న ఫోటోని తప్పుడు మార్ఫింగ్ చేసిన వాళ్ళని అప్పుడు ఖండించాం. వి స్టాండ్ విత్ విప్లవశ్రీ అన్నటువంటి ఒక మాట ఇచ్చాం. సో ఈరోజు కూడా అదే పని చేస్తున్నాం. వి స్టాండ్ విత్ రాములమ్మ, జర్నలిస్ట్ రాములమ్మ, వైస్ టీవీ నిర్వాహకురాలు. ఎందుకు అనేది ఒకసారి తన వీడియోని నేను వినిపిస్తాను, మీరు తన ఛానల్లో కూడా వెళ్ళి చూడొచ్చు. నా మీద ఏం చేస్తున్నారో తెలుసా? చూడండి. ఆ గంజాయి మొక్కని ఫాలో అయ్యేటోళ్ళు కొంతమంది నా మీద ఏం చేస్తున్నారో తెలుసా? చూడండి. వాడి పేరు చిర్రా గోపాల్. వీడు మళ్ళీ మీదకి వెళ్ళి సామాజిక వేత్త. కానీ రాత్రి అంతా కూర్చొని ఇట్లా ఆడోళ్ళ ఫోటోలు మార్పు వేసుకుంటే ఇట్లా చెత్తేసాలు వేస్తుంటాడు. ఆడోళ్ళ బట్టలు ఇప్పే దుశ్శాసన పర్వం మొదలు పెట్టిండ్రు దేశద్రోహ ఊరపందులు. ఇప్పుడు ఆ గలీజ్ గాడు ఎవరెవరిని ఫాలో అవుతుండో బట్ టైం లైన్స్ ఉంటుంది. మీరు రమణమూర్తి, గంజాయి మొక్క, అదే తెలుగు ఊరపందుల లీడరు, ఆ రావణ్ గాన్ వీడియోలు, ఆ పాకిరాజ్, ఈ పోస్ట్ ని షేర్ చేస్తున్న వాళ్ళు ఎవరో కూడా ఒకసారి చూడండి. పైన టిప్పు సుల్తాన్, కిందనేమో అబ్దుల్ కలాం, మధ్యలోనేమో సారే జహాసే అచ్చా. వీడేమో షేర్ చేసేది మార్పుడు ఫొటోస్. ఇదేనారా లుచ్చా మీ సారే జహాసే అచ్చా? ఈ ఫొటోస్ ని షేర్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రొఫైల్లలో ఎవరున్నారో ఒకసారి చూడండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గమన, ప్రశ్న జోసెఫ్, రాహుల్ గాంధీ, సోనం వాంగ్చూక్, అంబేద్కర్ గారిని ఫాలో అయ్యేటోళ్ళు చేసే పనులు గివేనా? ఆయన బతికొచ్చి మళ్ళీ మీ నోర్లలో ఉంచుతాడు. ఈ మార్పుడు ఫొటోస్ ని లైక్ చేసిన వాళ్ళు, షేర్ చేసిన వాళ్ళు, కమెంట్ చేసిన వాళ్ళు ఎవరైతున్నారో దాంట్లో ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. చూడండి, ఇంకో ఎదవ ఏం చేసింటారు, శివలింగాన్ని హ్యూమన్ పీనస్ లాగా మార్చి దాని మీద పిఎం ఫోటో పెట్టిండు. ఇప్పుడు ఈ ఫోటోలన్నీ ఎందుకు ముట్టుకొచ్చినాయి అని అంటే, నిన్న నేను ప్రశ్నించిన, నీట్ పేపర్ ప్రొటెస్ట్ చేసే జాగల సీతారాముల గురించి మజాకులు చేయాల్సిన అవసరం ఏంది నీకు అని గట్టిగా ప్రశ్నించిన. అసలు కంపేర్ కూడా ఎందుకు చేయాలి? ఇట్లా ప్రశ్నించినందుకే నా మీద అటాక్ మొదలు పెట్టారు. ఇప్పుడు 20వ తారీఖు సోనం వాంగ్చూక్ కోసం ఒక మూవ్మెంట్ తీసుకురావాలి అనుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు మనం చేసే స్టోరీలకు అడ్డమైపోతుంది. కొంతమంది నాకు ఏమని కమెంట్ పెట్టారు తెలుసా? నేను ఆ ప్రోమో పెట్టంగానే, మతం పేరుతోనే రాజకీయాలు చేస్తున్నారు కదా కేంద్రము, అందుకోసమే వాళ్ళు కూడా మతం టాపిక్ తీస్తుండ్రు లేదా సీతారాముల టాపిక్ తీసి కంపేర్ చేస్తున్నారు అని అంటున్నారు. మరి 40 ఏళ్ల నుంచి మతం పేరుతోని ఉగ్రవాదం నడుస్తుంది దేశంలో. మొన్ననే మన దేశంలో మతం పేరు అడిగి మరి చెడ్డిప్పి చూసి మరి కాల్చి పారేసిండ్రు కదా. మరి మతం పేరుతోనే ఉగ్రవాదం చేసినప్పుడు మరి ఈ దేశంలో ఆ మతం పేరుతోని వాళ్ళ దేవుడి పేరుతో మజాకులు చేసిరా ఎవరైనా? ఈ ఫోటోల్ని సృష్టించినోడిని, వాటికి కమెంట్లు, షేర్లు, లైకులు కొడుతున్నోళ్ళు ఎవరైతున్నారో వాళ్ళెవ్వరిని వదిలిపెట్ట. కంపల్సరీ తయారు చేసిన అయితే పట్టుకొని చొప్పు తీసుకొని కొడతాను. ఇంకొక మాట కూడా చెప్తున్నా ఏంటి అని అంటే, ఈ గలీజ్ గాళ్ళంతా ఊర పందుల బ్యాచ్. వీళ్ళు ఇప్పుడు ఈ నెక్స్ట్ 4 days కూడా మీరు గమనించుండ్రి, ఈ నెక్స్ట్ 4 days కూడా సోనం వాంగ్చూక్ గురించే మాట్లాడుతూ ఉంటారు. ఆయన గురించి మాట్లాడితే తప్పులేదు, కానీ హిందూ ధర్మాన్ని, దేవుళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటారు. గట్టిగా తిప్పి కొట్టుండ్రి. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. సో మొన్న ఈ కాక్రోచ్ వాళ్ళు సోనం వాంగ్చుక్ ప్రొటెస్ట్ జరుగుతూ ఉంటే అక్కడ సీతారాముల కంపారిజన్ ఒకటి తీసుకొచ్చి అక్కడ మాట్లాడారు. ఆ మాట్లాడిన దానికి జర్నలిస్ట్ రాములమ్మ చాలా స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చారు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ మార్ఫింగ్ చేయడం. ఆ మార్ఫింగ్ చేసిన వాళ్ళు పేర్లు చూసారుగా ఎవరెవరు ఉన్నారో, పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి వాళ్ళు. సరే తను వేరే పేరు పెట్టి పిలుస్తుంది, కానీ తులసి చందుని ఫాలో అయ్యేవాళ్ళు, ప్రొఫెసర్ నాగేశ్వర్ని ఫాలో అయ్యేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డిని ఫాలో అయ్యేవాళ్ళు, గమన, బచ్చలకూరు జోసెఫ్, అదే ప్రశ్న ఛానల్, ఇలాగా చాలామంది అనమాట. చాలామంది ఇలాగే షేర్ చేస్తున్నారు. కొంతమంది అయితే పనికిమాలిన వెధవలు ఎలాంటి షేర్ చేస్తున్నారంటే,
ఈమెను ఎక్కడ చూసినాను తెలీదు, నాకు తెలీదు అసలు ఎవరో ఈమె అన్నట్టుగా వాడు పేరు పెట్టుకుంటాడు. ఐఎమ్ రావణ్ శివ అంట, సాక్షాత్తు దేవుడంట పేరు పెట్టుకునేది, వెరిఫైడ్ అకౌంట్ అంట. మళ్ళీ ఆంటీ ఎవరు అని చెప్పాను. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వస్తే చూపిస్తారా? దా, ఖచ్చితంగా చూపిస్తా. దా నాన్న, నువ్వు దా, ఏం పర్లేదమ్మా. అక్కడ నీకు కావాలంటే జీవిత కథ రాసుకోవడానికి దస్తా పేపర్లో బస్తా పెన్నులు కూడా ఇస్తారు, చక్కగా రాసుకుంది కానీ లైఫ్ లాంగ్ హ్యాపీగా. ఏమన్నారు వీడిని? వీడు కూడా జగన్మోహన్ రెడ్డి ఫాలో అవరే మళ్ళీ, దరిద్రానికి కాకపోతే. నంద్యాలట, వీడు పుట్టింది 1994లో పుట్టాట. అరే పిల్లబచ్చా, పిచ్చి పిచ్చి వాగుడు పిచ్చి పిచ్చి నాటకాలు చేస్తే నీకు వస్తారులే నాన్న. రేపు నంద్యాల పోలీసులు వస్తారు నీ దగ్గరికి, ఫైల్ వెళ్తుంది. ఎందుకంటే షీ ఫైల్ ఎ కంప్లైంట్ ఎట్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్. సిపి డైరెక్ట్గా సజ్జనార్ గారికి తీసుకెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చింది, మొత్తం టోటల్ డీటెయిల్స్ అన్నిటితోటి రాములమ్మ. అండ్ అదే చెప్తున్నాం కదా, వాస్తవం మాట్లాడేటువంటి వాళ్ళకి, సరైన రీతిలో క్వశ్చన్ చేసేటువంటి వాళ్ళకి ఏంటంటే ఇగో ఇలాంటి అవమానాలు అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కాబట్టి ఏ ఫోటోనైనా తీసుకోవడం, ఇష్టం వచ్చినట్టు మార్ఫ్ చేసి పెట్టేసేయడం. ఇవి మన సమాజంలో మనం నేర్చుకుంటున్నటువంటి సంస్కరణలు అండి మనం నేర్చుకునేవి. మంచి చెప్తాం, వినం, చెప్పే మంచి అవసరం లేదు. అయినా సరే దానికి ఏది చెప్తున్నాడా, ఈడెవడో వచ్చాడు వేసేంట్రా మార్ఫ్లో పడేయండి, ఏదోటి చేసేయండి. మొత్తం అందరినీ కూడా తీసుకురావాలి సజ్జనార్ గారు, మొత్తం అందరినీ కూడా తీసుకురావాలి. అండ్ డెఫినెట్లీ మహిళల మీద ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా సరే తీవ్రంగా శిక్షించాల్సిందే, క్షమించాల్సినటువంటి పని లేదు. అండ్ డెఫినెట్లీ వీ ఎక్స్టెండింగ్ అవర్ సపోర్ట్ టు వాయిస్ టీవీ రాములమ్మ ఆన్ దిస్ పర్టికులర్ పాయింట్. నో డౌట్, ఎవరు చేసినా ఇలాగే స్పందిస్తాం. ఇలాంటి తప్పు చేసే వాళ్ళ తాట తీయడమే, ఇంకా ఉపేక్షించేది లేదు. డెఫినెట్గా రేపొద్దున్న మీ ఇంట్లో మీ తల్లికో చెల్లికో కూడా ఇలా జరిగితే అప్పుడు కూడా అదే ఈ నంద్యాల కుర్రాన్ని అడుగుతున్నా, నీ ఇంట్లో వాళ్ళకి ఇలాగే జరిగితే నువ్వు ఇలాగే పెడతావా డార్లింగ్? ఈ ఆంటీ ఎవరని పెడతావా? అప్పుడు ఏం చేస్తావు? అలాంటి వాళ్ళందరికీ చెప్తున్నా, ఆలోచించండి, పరిధిలో ఉండండి, పద్ధతిగా ఉండండి. మీరు తను విమర్శించాలా, సద్విమర్శ చేయండి, చక్కటి భాషలో ప్రశాంతంగా వెళ్ళి అడగచ్చు, తప్పేమీ లేదు. కానీ ఇలాంటి దిక్కుమాలిన పనులు చేస్తూ ఉంటే ఈసారి దిబ్బడే ఎవరికైనా సరే. చూద్దాం మరి పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో దీని మీద మీ ఒపీనియన్ తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.